ఇక నవ్యాంధ్ర నుంచే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఏపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. గన్నవరం దగ్గరున్న మేధా టవర్స్ ను సెక్రటేరియట్గా మార్చేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సెక్రటేరియట్లోని విభాగాలన్నింటినీ ఏపీకి తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం కంటే ముందే సెక్రటేరియట్ను ఏపీకి తరలించేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. ఏపీలో తాత్కాలికంగా సచివాలయం ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. ఇందుకోసం చాలా ప్రైవేట్ బిల్డింగులను పరిశీలించిన అధికారులు ఫైనల్ గా గన్నవరంలోని మేధా టవర్స్ ను ఓకే చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన ఈ బిల్డింగ్ లో కొన్ని ఐటీ కంపెనీలు నడుస్తున్నాయి. బిల్డింగ్ లో చాలా భాగం ఖాళీగా ఉండిపోయింది. ఇందులో సెక్రటేరియట్ ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అయింది. గన్నవరంలో సచివాలయం ఏర్పాటు చేయటం వల్ల చాలా ఉపయోగాలున్నాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఎయిర్పోర్టు పక్కనే మేధా టవర్స్ ఉండడం ప్లస్ పాయింట్ అంటున్నారు అధికారులు. మరోవైపు జాతీయ రహదారిని ఆనుకొని ఉండడం, విజయవాడ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండటం కలిసొచ్చే అంశాలంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులు నివాసం ఉండేందుకు రీజనబుల్ రేట్లకే ఇళ్లు అద్దెకు దొరికే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉద్యోగులకు వసతితో పాటు అధికార కార్యకలాపాలు కొనసాగించేందుకు నాగార్జున యూనివర్సిటీ అనుకూలంగా ఉంటుందని మొదట అధికారులు భావించారు. అందులోనే సెక్రటేరియట్ పెట్టాలని దాదాపు ఫిక్స్ అయ్యారు. కానీ వాస్తు సమస్యలు ఉండడంతో దాన్ని పక్కన పెట్టింది ఏపీ సర్కార్. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని వెనకడుగు వేశారు. పక్కనే టోల్ గేట్ ఉండడం కూడా ఇబ్బందిగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో అన్ని కోణాల్లో ఆలోచించిన ఏపీ కేబినెట్ చివరకు గన్నవరంలో మేధా టవర్స్ ను ఓకే చేసింది. మేధా టవర్స్ లో ఏర్పాట్లు పూర్తయితే హైదరాబాద్ లో కొనసాగుతున్న కార్యాలయాలన్నింటినీ ఏపీకి షిఫ్ట్ చేసే ప్లాన్ లో ఉంది చంద్రబాబు సర్కార్. అలాగే 70,000 మంది ఉద్యోగులను కూడా ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.